ఒక రోజుకి ఇవన్నీ మనం వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటది. అందుకనండి ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు, కానీ మీ క్రియల వల్ల మీకు ఇది మీ వల్ల కలిగినది కాదు. ఇది 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు కావాలనంటే మొదట మనం ఏమై ఉండాలనంటే ఆయన కుమారులుగాను కుమార్తెలుగా ఉండాలి. ఆయన రక్షణ భాగ్యాన్ని మనం పొందుకో ఉండాలి. ఇప్పుడు చూడండి,